హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఈవినింగ్ పూజ స్టార్ట్ చేసేసింది మా మమ్మీ వెలిగించేసింది 365 ఒత్తులు. సో కొబ్బరికాయ చలివిడి తులసమ్మకి నైవేద్యం పెట్టేసింది అనమాట. సో ఇంకా అక్కడ కనకధార స్తోత్రం అండ్ శివ పూజ చేసేస్తుంది. మా మమ్మీ కెమెరా ముంగట అస్సలు రాదు. నేను ఆఖరికి అడిగాను, మమ్మీ కెమెరా ముందు ఒకసారి చూడు మమ్మీ అన్నా సరే ఏం అవసరం లేదు అన్నది కళ్ళతోటే. సో ఇంకా తులసమ్మ పూజ చేసాం అనమాట. పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం చలివిడి ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇది 365 ఒత్తులు అండ్ నాకు కూడా చలివిడి అరటిపండు కొబ్బరికాయ నైవేద్యం పెడతాం. కంపల్సరీగా చలివిడి పెడతాం అనమాట. చంద్రుడికి కదా పూజ చేస్తాము. సో తెల్లని పదార్థం నైవేద్యం పెట్టాలని చెప్పేసి కొబ్బరికాయ చలివిడి చేస్తారనమాట. యాక్చువల్గా ఉపవాసం ఉంటారు, పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఉపవాసం ఉంటారు, పిల్లలు కడుపు చలవ అని చెప్పేసి. బట్ నేను ఉండలేకపోతున్నాను. వరుసగా సోమవారాలు ఏకాదశులు ఇక్కడ మా మమ్మీ ఆల్రెడీ తులసి మొక్కలని శివలింగం పెట్టేస్తుంది అనమాట. రోజు ఇట్లా నీళ్ళు పోసి అభిషేకంలాగా చేసుకుంటాం మేము. సో ఇక్కడ ఇంకా నైవేద్యం పెట్టేస్తున్నాను. చలివిడి అరటిపండు యాపిల్ కొబ్బరి అని చెప్పేసి. సో ఎప్పుడైనా సరే చంద్రుడికి కానీ పూజ చేసుకున్నప్పుడు చలివిడి కంపల్సరీగా నైవేద్యం పెడతారనమాట, తెల్లని పదార్థం అని చెప్పేసి. సో ఇంకా 365 ఒత్తులు వెలిగించేసాము. అండ్ ఇంకా ఇక్కడ పూజ చేస్తున్నాను అనమాట. సో నేను పూజ ఏం చేయను, శివనామ స్తోత్రాలు చదువుకుంటాను, లింగాష్టకం ఒకటి చదువుతాను, అష్టోత్తరం ఒకటి చదువుతాం అనమాట. మా మమ్మీ అయితే అన్నీ చదువుతుంది. ఉసిరికాయ అది రేపు పెడతాను, దాన్ని దీపము ఉసిరికాయ. ఇంకా నేను అయితే మీకు చెప్పాను కదా లలిత పారాయణ చేస్తున్నాను మార్నింగ్ ఈవినింగ్ అని చెప్పేసి. సో డైలీ మార్నింగ్ లలిత పారాయణ, ఈవినింగ్ అయితే 6 తర్వాత దీపం పెట్టేసి లలిత పారాయణ చేస్తున్నాము. పారాయణ అయిపోయింది. మా మమ్మీ ఇంకా హారతి ఇస్తుంది. శ్రీలలిత శివజ్యోతి పాట పాడుతున్నాము అనమాట. సో పాట పాడితే భయపడతారని బాగానే పాడతాము ఫుల్గానే హారతి ఇచ్చేటప్పుడు. బట్ ఒరిజినల్గా పెడితే మీరు వ్యూవర్స్ భయపడతారు అని చెప్పేసి ఇంకా పెట్టలేదన్నమాట. ఇంతటితో మా పూజ అంతా అయిపోయింది.